స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రంప్ కేబినెట్ మీటింగ్. ట్రంప్ ముందే వాగ్వివాదానికి దిగిన మస్క్, రూబియో. జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. అంగన్వాడీ హెల్పర్లకు 1,00,000, వర్కర్లకు 40,000 గ్రాట్యుటీ. ఉమెన్స్ డే వేళ జీవోను అంగన్వాడీలకు అందించిన చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు యూటర్న్. ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లు. అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరికలతో రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న రేవంత్. ఇంతటితో ఏమీ అయిపోలేదు, మున్ముందు చాలా ఉంది. సమంత సంచలన కామెంట్స్. పచ్చడి రుణాలకు కళ్లెం. నిబంధనలకు కఠినతరం చేయనున్న రిజర్వ్ బ్యాంక్. అమెరికాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన కేబినెట్ మీటింగ్ లో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుడు ట్రంప్ ముందే ఇద్దరు వాగ్వివాదానికి దిగినట్టు సమాచారం. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగినట్లు అమెరికా మీడియా పేర్కొంది. రెండవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ శాఖ బాధ్యతల్ని టెస్లా బాస్ ఎలాన్ మస్క్ కు అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంతో వృధా ఖర్చుల్ని తగ్గించేందుకు డోర్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ట్రంప్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు మస్క్ తో పాటుగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా హాజరయ్యారు. ఆ సమయంలో మస్క్ మాట్లాడారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేయని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టు తెలిపారు. అయితే రూబియో మాత్రం ఎవరిని ఉద్యోగాల నుండి తొలగించేది లేదని వ్యాఖ్యానించారు. మస్క్ మాటలకు రూబియో సహనం కోల్పోయారు. ఇప్పటికే 1,500 మంది ఉద్యోగులు పదవి విరమణ చేసినట్టు తెలిపారు. తన ఉద్యోగుల్ని తొలగించాలంటే పదవి విరమణ చేసిన వారిని మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. అయితే మస్క్, రూబియో మధ్య వాగ్వివాదం వార్తలపై ట్రంప్ స్పందించారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. తాను అక్కడే ఉన్నానని, మీటింగ్ ఘర్షణ వంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు ట్రంప్. జీఎస్టీ రేట్లు స్లాబ్ తగ్గించే పని దాదాపు చివరి దశకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. 2015లో 15.8% ఉన్న రెవెన్యూ న్యూట్రల్ రేటు 2023లో 11.4%కి తగ్గించామని, దీన్ని మరింత తగ్గిస్తామని ఆమె తెలిపారు. జీఎస్టీ రేట్లు స్లాబులను సరళీకరించే పని చివరి దశలో ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. జీఎస్టీ వసూలును స్థిరంగా ఉంచుతూ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది. సెప్టెంబర్ 2021లో ఏర్పాటైన మంత్రుల బృందం స్లాబ్ సంస్కరణపై ఒక నివేదికను రూపొందించింది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. పన్ను సరళీకరణ నుండి పరిశ్రమలు, వ్యాపారవేత్తలకు ఉపశమనం లభిస్తుంది. పన్నులు తగ్గడం వల్ల వినియోగదారులు చౌకైన సేవల ఉత్పత్తుల్ని పొందవచ్చు. తగ్గిన పన్ను భారం వల్ల స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు ప్రయోజనం పొందుతాయి. These are the balancing kind of acts that we have to do, and that I'm sure many of you all will agree, but I would still say it here, we do it in consultation with the stakeholders. It's not as if we sit in Delhi, we plan for it, and then we do it irrespective of what the stakeholder wants. And in the stakeholder, they are not one block. Within them, there are sections which prefer complete stoppage of dumped goods, and some sections which prefer a calibrated approach on it. So government's task it is to make sure that we plan for it and balance everybody's interests. You've spearheaded major reforms in taxation, now in personal tax, but previously also in corporate tax.
Is it time now to look at a more comprehensive or rationalization of GST slabs? The IMF has also advocated it. Well, I think we've started this exercise. In fact, at the time when we started it, I would say it was late 22 when we started this exercise of rationalizing the GST, for the rates, for the number of slabs, and on the other side for compliance and the process itself. So the twin-pronged approach to simplify GST was started late 22, early 23. Some people were saying you're not even allowing to settle for the GST to settle. After all, it was launched in 2017. You're already starting to revamp it. You're not allowing it to reach its normal course to see what is an average earning that you can get out of it per month. And so there was an element of discouragement, but we didn't stop it. There were different groups of ministers who were looking at it. And every time there is a state government election and there is a change of ministers, we revamp the committees. But that work has almost reached a finale. Now, at this stage, there is one more look that I've taken it upon myself. The groups have done excellent work, but I still have taken it upon myself to once more completely review each of the group's works and then probably take it to the council to see if we can come to a final conclusion on, yes, we agree on these, yes, we have changed these, but some more work is required in some other, so we'll take it to the next council and so on. So we are very close to coming to a final call on some of the very critical issues: reduction, rationalization of rates, looking at the number of slabs and so on. Is there any possibility you can give us a glimpse into what is in store? Any more than you have said? I think I was very clear. Reduction in rate. And that is not as though we are now exploitatively high in rates. I've said this number number of times. At the time when the GST was launched, the revenue neutral rate was somewhere 15.8%. Meaning, in simpler terms, any one particular item of GST tax or any item on which GST is levied, if you would levy it at 15% rate, you would still not have increased the rate for the consumer, nor have you have lost the revenue which has to come from it. You would get as much revenue, the burden will not be on the consumer. That was 15.8 on an average across the board. Since after the launch of GST until 23, we had already brought that 15.8 to 11.4, which means rates have come down. And 15.8, when it was launched, that average was itself lesser than what it was pre-GST. So let me dispel any doubting Thomases here that the GST has made life costlier after it was introduced. Item by item, I would challenge anyone to tell me if there is any one item for which the GST rate has gone up after the introduction of GST, and therefore, naturally, by inference, if 15.8 has become 11.4, it's only come down even further. So the clue that you want is it'll come down even further down. Fabulous. I think we can all, yes, applaud to this particular rationalization. Ma'am, let's come to the topic of private investment, which we have discussed at the ET Award stage last year as well. Analysts say private investment is happening, but it is... అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిటైర్మెంట్ అనంతరం ఇచ్చే గ్రాట్యుటీని పెంచింది. దీని ప్రకారం అంగన్వాడీ హెల్పర్లకు 1,00,000, వర్కర్లకు 40,000 గ్రాట్యుటీ అందనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. మార్కాపురంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొని ఎస్హెచ్జి స్వయం సహాయక బృందాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను చంద్రబాబు పరిశీలించారు.
ప్రారంభించారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రయోజనాలు కల్పిస్తూ విడుదల చేసిన జీవోను అంగన్వాడీ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు అందించారు. కాగా ఎస్హెచ్జీ ఉత్పత్తుల గురించి చంద్రబాబు నాయుడు వివరాలు తెలుసుకున్నారు. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలు నివారించడానికి విమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతేకాదు 1.50 లక్షల మంది మహిళలకు ఫ్రీగా కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించారు. మహిళా ర్యాపిడో డ్రైవర్లను ఆయన ప్రశంసించారు. ఎస్హెచ్జీలు తమకు వస్తున్న ఆదాయం గురించి వివరాలు తెలిపారు. అరటి వ్యర్థాలతో తయారు చేసినటువంటి టోపీని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నారు. గుర్రెపు డెక్కతో పాటు అరటి, కొబ్బరి వ్యర్థాలతో పీచు తయారీతో ఆదాయం పొందవచ్చని చంద్రబాబు అన్నారు. ఎస్హెచ్జీలు వీటిపై మరింత తెలుసుకోవాలని తెలిపారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు, మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు. బిగినింగ్లో నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నానంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం అరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి.
6 కిలోమీటర్లు నడవాలంటే 9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30, 7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారియర్ తీసుకుపోవాలంటే మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మరిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా, బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి. అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95, 97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. అధికారం కోసం ఎన్నికల్లో మహాశక్తి పేరిట ప్రకటించిన ప్రత్యేక మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందని అసెంబ్లీలో మంత్రి సంధ్యారాణి చేసిన ప్రకటన రుజువు చేస్తుంది. ఎన్నికల్లో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు హామీ ఇచ్చిన ప్రభుత్వం మంత్రి ప్రకటనతో యూటర్న్ తీసుకున్నట్లు స్పష్టమవుతుంది. ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీలపై మండిపడ్డారు. షర్మిల ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉంది అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఉదరగొట్టి ఓట్లు వేయించుకొని ఇప్పుడు కండిషన్ అప్లై అనడం దారుణంగా అభివర్ణించారు. జిల్లా స్థాయి వరకే పథకాన్ని పరిమితం చేస్తామని చెప్పడం మోసంగా పేర్కొన్నారు. అమలు చేయాలనే చిత్తశుద్ధి లేక చెప్పే సాకులు అవి ఇవి అని తప్పుబట్టారు. ఆదిలోనే యూటర్న్ తీసుకోవడం అంటే ఇదే మరి అని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 9 నెలలు దాటినా ఉచిత ప్రయాణం కల్పించకుండా మహిళలను మోసం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేశారు. రాష్ట్రాల పర్యటన పేరుతో విహారయాత్రలు చేశారు. పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధన పెట్టే ఈ ప్రభుత్వం రేపు అమల్లోకి తెచ్చేసరికి నియోజకవర్గం, మండల స్థాయి వరకే ఫ్రీ అంటారేమో అని వైఎస్ షర్మిల వ్యంగ్యస్టాలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచిత ప్రయాణం కల్పించినట్లు ఏపీలో కల్పించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఒకే రోజు తేడాతో సీఎం రేవంత్ రెడ్డి మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పడం, మరోవైపు కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేవలం గుజరాత్ కే పరిమితం అవుతాయా లేక తెలంగాణకు కూడా వర్తిస్తాయా అంటూ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ వ్యాఖ్యల ఉద్దేశం వెనుక రేవంత్ రెడ్డి కూడా ఉన్నారేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎంగా ఉంటూ ప్రధాని 3 సార్లు కలిశారు. సొంత పార్టీ సీఎంలకు లభించిన ప్రధాని అపాయింట్మెంట్ ప్రతిపక్ష సీఎం అయినా రేవంత్ కు ఎలా లభిస్తుందనే సందేహాలు కాంగ్రెస్ లో వ్యక్తమయ్యాయి. వారం రోజుల క్రితం హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ మోదీతో భేటీ అయ్యారు. ఎప్పుడు పడితే అప్పుడు మోదీ అపాయింట్మెంట్ లభించడం, రేవంత్ అడిగిన పనుల్ని ప్రధాని ఆమోదించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుండి వచ్చారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై మొదటి నుండి అనుమానాస్పదంగానే వ్యవహరిస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అనివార్య పరిస్థితుల్లో సీఎం చేసిందే తప్ప ఇష్టంతో కాదనే అభిప్రాయాలు ఉన్నాయి. సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రుల్ని కలిసినా ఆయన వెంట కాంగ్రెస్ విధేయులైన సీనియర్ మంత్రులు, నేతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మొదటి 2 సార్లు ప్రధానితో రేవంత్ భేటీ అయినప్పుడు డిప్యూటీ సీఎం పార్టీ వెళ్లగా, ఇటీవల 3వసారి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. పార్టీల ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలపై కాంగ్రెస్ విధేయుల నుండి ఎప్పటికప్పుడు నివేదికలు తెచ్చుకుంటుంది. ఓవైపు సీఎంగా రేవంత్ నడిపిస్తూనే మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకుంటుందని చర్చ కూడా జరుగుతుంది. సీఎం రేవంత్ పక్కదారి పడితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు పలువురు సీనియర్ నేతలను సిద్ధం చేసినట్టు తెలిసింది.
తెలుగు సినిమా రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికల్లో సమంత ఒకరు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అభిమానులు ఆమె నుండి కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించిన సమంత ఇప్పుడు మరో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. సమంత వ్యక్తిగత జీవితం పలు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో ఆమె తీవ్రంగా బాధపడింది. దీనివల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ కష్టాలను అధిగమించేందుకు ఆమె కృషి చేస్తూ మళ్లీ కెరీర్పై దృష్టి సారిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో విలేకరి సమంతను ఈ క్లిష్ట సమయాలను మీరు ఎలా ఎదుర్కొన్నారు అని ప్రశ్నించగా ఆమె స్పందించారు. ఇంతటితో ఏమీ అయిపోలేదు, మున్ముందు చాలా ఉందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఆమెను మళ్లీ ఫోకస్లోకి తెచ్చాయి. కొందరు ఆమె మాటల్ని నాగ చైతన్యతో జరిగిన బ్రేకప్ కు అన్వయించగా మరికొందరు ఆమె కెరీర్పై ఉద్దేశించి చెప్పారని అభిప్రాయపడ్డారు. ఇక అదే ఇంటర్వ్యూలో హీరో వరుణ్ సమంత ఎంతో బాధలో ఉన్నప్పటికీ అవేవి కనిపించకుండా అద్భుతంగా నటించింది అంటూ ఆమెను ప్రశంసించారు. సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ సమంత వెబ్ సిరీస్లను ఎంచుకుంటూ తన అభిమానులను అలరిస్తుంది. ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఆమె మరోవైపు మా ఇంటి బంగారం అనే సినిమా ప్రాజెక్టుతో కూడా బిజీగా ఉంది. సమంత మరోసారి తన కెరీర్ ను పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లో కనిపించనున్నట్లు సమాచారం. అభిమానులు ఆమె మళ్లీ తెలుగులో పూర్తి స్థాయిలో నటించాలని కోరుకుంటున్నారు. పసిడి రుణాలకు కళ్లెం వేయడానికి రిజర్వ్ బ్యాంకు సిద్ధమవుతుంది. ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంటున్న గోల్డ్ లోన్లకు చెక్ పెట్టడానికి త్వరలో కఠిన నిబంధన అమలు తేవాలని చూస్తుంది. ఇందుకు సంబంధించి బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థలు జారీ చేస్తున్న గోల్డ్ లోన్లపై నిఘా పెట్టాలని సూచించింది. గోల్డ్ లోన్ తీసుకున్న వారు ఈ నిధులను దేనికి వినియోగిస్తున్నారు, అసలు బంగారం వారిదేనన్న దానిపై పూర్తి వివరాలు సేకరించాలని బ్యాంకులకు సూచించింది. గడిచిన 6 నెలల్లో దేశవ్యాప్తంగా బంగారం తాకట్టుపై రుణాలు 50% పైగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన సెంట్రల్ బ్యాంక్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్లే రుణాలు అత్యధికంగా తీసుకుంటున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీసుకున్న రుణాలు వారు దేనికి వినియోగిస్తున్నారన్న విషయంపై మానిటరింగ్ చేయాలని సూచించింది. రుణాలు తీసుకున్న వారి కుటుంబ వివరాలు, పసిడి వారిదేనా లేకపోతే ఇతరులది తీసుకుంటున్నారా అనే దానిపై సమాచారం సేకరించాలని పేర్కొంది. ఇటీవల కల్లులు తమ వద్ద ఉన్న బంగారాన్ని వేరే వారి పేరు మీద తీసుకుని ఇతర పెట్టుబడులు పెడుతున్నారనే సమాచారం ఆధారంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించిన ఏడల ఈ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంటుంది. వర్ధన్నపేట పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిజం చేస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో శనివారం రోజున ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవితో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సత్యశారదా దేవిని మహిళా అధికారులను మహిళలను సన్మానించారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు అని అన్నారు. పనులు జరుగుతున్న క్రమంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందని త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, ఇండ్ల కోసం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. అందరూ తీర్మానం చేసి వెంకట్రావులను పెట్టుకుంటే ఇమీడియట్లీ రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి ఈ యొక్క గ్రామాన్ని వెంకట్రావుపల్లిగా మార్చడం జరిగింది. ఈరోజు నా చేతుల మీద వెంకట్రావుపల్లిలో మేడం గారు ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ ఎవరైతే నా యొక్క ఫస్ట్ అంబిషన్ ఒంటరి మహిళకు ఇవ్వాలి ఇల్లు అంటే నా ఇందిరమ్మ కమిటీ అందరికి చెప్పిన సోదరులకు సోదరిమణులకు ఎవరైతే భర్త చనిపోయి భార్య ఒక్కతే పిల్లల్ని పెట్టుకొని పాపం సంసార భారాన్ని మోసుకుంటూ వెళ్తుందో వారిని గుర్తించండి, వారికే ప్రథమంగా ఇవ్వండి అని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా సురోల్ మండలం అందనాలపాడు గ్రామంలో కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రైతు క్షేత్ర పాఠశాలలో భాగంగా రైతులకు సమగ్ర సస్యరక్షణ కిట్లు ఐపీఎం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ బసవన్నప్ప పర్యవేక్షణలో గత 6 వారాల నుండి క్షేత్రస్థాయిలో మిరప పంట వేసినప్పటి నుండి పంట చేతికి వచ్చే వరకు పాటించవలసిన అన్ని సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. సమగ్ర సస్యరక్షణ
సస్యరక్షణ పద్ధతిలో ఎర్ర అట్టలు వాడడం, వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం, వరి పొలాల్లో కాలి బాటలను విడిచిపెట్టడం, అదేవిధంగా రాబోయే కాలంలో రైతులకు పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుని అధిక మొత్తంలో ఉపయోగించాలని వాళ్ళు అన్నారు. అందనాలపాడు గ్రామంలో ఈరోజు రైతు సోదరులకు రైతు క్షేత్ర పాఠశాల అంటే భారత ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడిచే రైతు క్షేత్ర పాఠశాల కార్యక్రమంలో ఈరోజు రైతు సోదరులకు ఐపీఎం కిట్లు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ ఐపీఎం కిట్లలో భాగంగా రైతుకి పురుగు మందులు పిచికారీ చేసుకునేటప్పుడు పెట్టుకోవాల్సిన గ్లాసెస్ కానీ, అదేవిధంగా ఈ గ్లౌజెస్, ఇటువంటి గ్లౌజెస్, అదేవిధంగా రైతు తన పొలానికి వెళ్ళేటప్పుడు దాంట్లో మిత్ర పురుగులు, శత్రు పురుగుల శాతం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి అనుగుణంగా ఉండేటట్టు ఈ స్వీప్ నెట్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెక్కల పురుగుల్ని మనం పట్టుకోవడానికి ఇట్లాంటి లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి అని చెప్పి ఆ బుట్టల్ని కూడా రైతులకు ఈరోజు మనకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఈ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్లో ఎర్ర పంటలు వాడటం, అదేవిధంగా జిగురు అట్టలు పెట్టుకోవడం, అదేవిధంగా వేసవిలో లోతు దుక్కులు దున్నుకోవడం, కాలి బాటలు విడిచిపెట్టడం వరి పొలంలో, ఇలాంటి సమగ్ర సస్యరక్షణ పద్ధతులన్నీ రైతులకు ఈరోజు వివరించడం జరిగింది. రాబోయే కాలంలో పురుగు మందుల వాడకాన్ని మరింతగా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిలపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి తప్పుడు ఆరోపణతో వినతి పత్రాన్ని ఇవ్వడం సిగ్గుచేటని, పాలకుర్తి నియోజకవర్గ వర్గానికి మా నాయకురాలు దాచుకోవడానికి రాలేదని బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా వ్యతిరేక ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో తమ సొంత నిధులతో కాల్వల్లో కూరుకుపోయిన మట్టిని తొలగించి కాల్వల ద్వారా నీళ్లను అందజేస్తున్న ఘనత మా నాయకురాలదని, కాంగ్రెస్ పార్టీలో కోవటర్గా చలామణి అవుతున్న నాయకులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, రాబోయే రోజుల్లో మీ మంచితనాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన చేస్తోందని, అంతేగాని ఇలాంటి చిల్లర పనులు చేస్తే కాంగ్రెస్ ఊరుకోదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కొత్త పాతాన్ని తేడా లేకుండా ఝాన్సీ రెడ్డి గెలుపుకై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని, ఝాన్సీ రెడ్డి దమ్మేందో అసెంబ్లీలో ఎన్నికల్లోని ప్రతిపక్ష నాయకులు చూశారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్యా నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, పాలకుర్తి కొడకండ్ల పెద్దవంగర మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, ధరావత్ సురేష్ నాయక్, ముద్దసాని సురేష్, పాలకుర్తి ఏఎంసీ చైర్మన్ మంజులా నాయక్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వడ్లకొండ తార, శ్రీవర్ణ, ముఖ్య నాయకులు, ఆయా మండలాల యూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఆకాశ రామన్న రాసిన ఏదైతే మా తెలంగాణ ఇన్ఛార్జ్ గారికి ఇచ్చినటువంటి లెటరు, దీని వెనుక కొంతమంది ప్రతిపక్ష నాయకుల కుట్రగా ఉందని మేము భావించడం జరుగుతుంది. ఎందుకంటే కొద్ది రోజులలోనే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో 14 నెలల కాలంలో వాళ్ళు దాచుకో జాన్సమ్మ గారు, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు దాచుకోవడానికో రాలే. 1000 కోట్లు కుంభకోణం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగిందో ప్రజలందరికీ తెలుసు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రంప్ కేబినెట్ మీటింగ్, ట్రంప్ ముందే వాగ్వాదానికి దిగిన మస్క్, రూబియో. జీఎస్టీ రేట్లు మరింత తగ్గుతాయి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన. అంగన్వాడీ హెల్పర్లకు 1,00,000, వర్కర్లకు 40,000 గ్రాట్యుటీ. ఉమెన్స్ డే వేళ జీవోను అంగన్వాడీలకు అందించిన చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు యూటర్న్, ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల. కాంగ్రెస్ లో బీజేపీ కోవట్లు, అగ్రనేత రాహుల్ గాంధీ హెచ్చరికలతో రాష్ట్ర కాంగ్రెస్ లో కలకలం. మోదీతో తనకు మంచి సంబంధాలున్నాయన్న రేవంత్. ఇంతటితో ఏమీ అయిపోలేదు, మున్ముందు చాలా ఉంది. సమంత సంచలన కామెంట్స్.
పచ్చడి రుణాలకు కళ్లెం, నిబంధనలకు కఠినతరం చేయనున్న రిజర్వ్ బ్యాంక్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.